చలికాలం వచ్చిందంటే చాలు మన ప్రాణమిత్రులు జలుబు, దగ్గు, జ్వరము మనల్ని పలకరించడానికి వస్తాయి. వెళ్ళు అన్నా వెళ్ళవు. సో దానికోసం స్పెషల్ రెసిపీ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుందాం. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్. అదేంటండి జలుబు, దగ్గు, జ్వరము అంటుంది, వంట రెసిపీ అంటుంది అంటున్నారా? నాన్ వెజెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్త్ డిష్ ఏంటి అంటే అదేనండి మేక కాళ్ళు. ఈ కాళ్ళలో మనము మిరియాలు వేసుకొని అండ్ ముందే చలికాలంలో కాళ్ళ పులుసు అన్నది హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అండ్ అందులో మనం కొంచెం మిరియాల మసాలా కలుపుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. సో దానికోసం ఏంటి అంటే నేను మార్కెట్లోకి వెళ్ళి లెగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని వాళ్ళు ఆల్రెడీ దాన్ని కాల్చేసి ఇస్తారు. దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేయాలి. అండ్ అందులో పసుపు, సాల్ట్ వేసి ఒక 5 minutes వాటినల్లా పక్కకు పెట్టేసేయాలి. అండ్ ఈ పాటికి ఇంకొక కడాయి మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అదేనండి దాల్చిన చెక్క, లవంగాలు, విలాచి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అండ్ కొంచెం షాజీరా వేసుకోవాలి. అండ్ ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకున్నాక ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. మంట ఎప్పుడు సిమ్ లోనే ఉండాలండి, ఎక్కువ హీట్ అవ్వద్దు. అండ్ ఇవన్నీ లైక్ 50% ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, మనం ఒక స్పూన్ ధనియాలు తీసుకోవాలి. ఇదంతా మసాలా అండి. ఈ మసాలా మనం ఇప్పుడు కర్రీలో వేసుకుంటాము. అండ్ ఇందులో మనం మిరియాలు కూడా వేసుకుంటాము. బట్ ఒక్క టిప్ ఏంటి అంటే మీరు ఆ మిరియాల ఘాటుని అంటే పెద్దవాళ్ళు తింటేనేమో కొన్ని మిరియాలు ఎక్కువగా వేసుకోండి. లేదు చిన్నపిల్లలు అంటే మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఘాటు ఎక్కువగా వస్తుంది కాబట్టి చిన్నపిల్లలు అంత ఇష్టంగా తినలేకపోవచ్చు. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా మసాలాలు చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఈ ఫ్రై అయిన మసాలాలన్నింటినీ కూడా మనం మిక్సీ బౌల్లో పెట్టుకొని పౌడర్ చేయాలి. అండ్ ఈ లోపల మనము లెగ్స్ ఉన్నాయి కదండి, సాల్ట్ ఉన్న పసుపు వేసి దాన్ని మనం 5 minutes నుంచి 10 minutes వరకు దాన్ని నానబెట్టాం కదా. ఇప్పుడు అదంతా కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి. ఎందుకు అని అంటామా, మనము కాళ్ళు అన్నది వాళ్ళు దాన్ని కాలుస్తారు. సో ఎంత నీట్గా కడిగినా కూడా కొంచెము కాలిపోయిన కమరు అన్నది ఉంటుంది. సో పసుపు అన్నది యాంటీబయోటిక్ అందరికీ తెలిసింది. అండ్ సాల్ట్ అన్నది కూడా యాంటీబయోటిక్. సో ఇందులో ఏవైనా దుమ్ము కానీ ధూళి కానీ ఉన్నది అనుకో పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కాలు అన్నప్పుడు వాటి మీద ఎయిర్ పార్టికల్స్ అన్నవి ఉంటుంది. అఫ్ కోర్స్ కాల్చినప్పుడు అవన్నీ పోతుంది. తర్వాత కూడా వాళ్ళు చాకు బట్టి మంచిగా గీసిస్తారు. బట్ ఏదైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్ కదండి. ఇక్కడ మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చా అని కాకుండా మంచి పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టాలి. ఎందుకంటే మసాలా లాగా ఉంటేనే బాగుంటుంది. కచ్చా పచ్చా లాగా ఉంటే అప్పుడప్పుడు మనం తినేటప్పుడు కొంచెము నాలుక కంచుకుంటుకుంది. సో దట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ అంతా కూడా బౌల్లో తీసి పక్కకు పెట్టాలి. అండ్ ఇప్పుడు గ్రేవీ కోసం అని చెప్పేసి అదే మిక్సీ గిన్నెలో ఆనియన్స్ ఉన్నాయి కదా, పచ్చి ఆనియన్స్ నేనంటే అలా మనం పేస్ట్ చేసేయాలి. సో మనం అదే మిక్సీ గిన్నె కాబట్టి మనం మళ్ళీ దాన్ని స్పెషల్ గా కడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే మసాలా మనం కర్రీలో వాడతాం కాబట్టి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఎప్పుడే గానీ కాళ్ళకి ఇవన్నీ కుక్కర్లోనే అయితేనే త్వరగా సెట్ అవుతుందండి. అంటే కుండలో కూడా మనం వాడవచ్చు గిన్నెలలో, కాకపోతే అవి కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలా ఇలా కుక్కర్లో అనుకోండి కొంచెం త్వరగా అవుతుంది. సో నాన్ వెజ్కి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో నేను ఆయిల్ వేసాను, లైట్గా పచ్చిమిర్చి వేసాను, పుదీనా వేసాను, అండ్ నాన్ వెజ్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం కాళ్ళని శుభ్రంగా కడిగాము, బట్ అందులో మనం ఎలాంటిది కూడా ఉప్పు, కారం, మసాలా అన్నది వేయలేదు. సో ఏది ఉన్నా కూడా మనం ఇప్పుడు కుక్కర్ గిన్నెలోనే వేయాలి. సో నేను సాల్ట్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అండ్ ఇవన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి. మనం మటన్ తీసుకునేటప్పుడు మటన్లో ఏ పార్ట్ అయినా సరే లేతది అయితేనేమో త్వరగా ఉడుకుతుంది. అండ్ ముదిరిపోయింది అయితేనేమో చాలా టైం పడుతుంది. లాస్ట్ టైం నేను కాళ్ళు తీసుకున్నప్పుడు నాకు 3-4 విజిల్స్లలో చక్కగా గ్రేవీ టేస్ట్ సూపర్ వచ్చింది. అండ్ ఈసారి మాత్రమే కొంచెం ముదిరిది తీసుకొచ్చినట్టున్నారు. నాకు దగ్గర 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు అది నాకు ఉడకలేదండి. మళ్ళీ ఒక 4 విజిల్స్ వచ్చే తరక పెట్టాను. కానీ మళ్ళీ తర్వాత దాన్ని ఏం చేశాను, అది సరిగ్గా ఉడకలేదు అని మళ్ళీ ఒకసారి ఉడకబెట్టాను. సో దట్ ఏంటి అంటే మీరు కూడా ఏ కాళ్ళు అయితే తీసుకొస్తున్నారో, ఐ మీన్ లైక్ మటన్లో ఏదైతే తీసుకొస్తున్నారో అది కొంచెం లేతదా ముదురుదా అన్నది కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయింది కదా. సో ఇక్కడ ఏంటి అంటే మనము ఆనియన్స్ ని మిక్సీ పట్టుకున్నాం కదా, పచ్చి ఆనియన్స్ ని. సో ఆ ఆనియన్స్ అంతా కూడా మనము చక్కగా ఫ్రై చేయాలి. నేను కుక్కర్ ఏం పెట్టట్లేదండి, ఖాళీ మూత ఒకటి పెడుతున్నాను. అండ్ ఇప్పుడు 2 minutes ఒకసారి మనం కలుపుతూ ఉండాలి. లేదు అంటే ఆ ఆనియన్ పేస్ట్
టేస్ట్ అనేది అడుగు కట్టినట్టు అవుతుంది చూడండి. అందుకే ఎప్పటికప్పుడు దాన్ని కలుపుతూ ఉండాలి. అండ్ ఇలా మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, పైకి వచ్చేసేటప్పుడు లైక్ పసుపు వేసుకోవాలి, చక్కగా కలిపేసేయాలి. అండ్ మన కర్రీలో ఏవేవైతే అవసరం ఉంటుందో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అన్నట్టుగా మనం అందులో వేసుకుంటూ ఉండాలండి. మనం వేసుకున్న ఆనియన్ పేస్ట్ చక్కగా ఫ్రై అయింది కదా, సో ఈ లోపల మనము కర్రీకి ఎంత అయితే కారం కావాలో అవంతా కూడా మనం చిల్లీ పౌడర్ వేసుకుంటాము. సో మనం ఇక్కడ ఏంటి అంటే లెగ్స్ ని వాష్ చేసి పెట్టేసాము, బట్ మనం అందులో ఎలాంటి పౌడర్స్ అన్నవి మనము మ్యారినేట్ చేసి పెట్టలేదు. సో మనం ఏదైతే పౌడర్స్ వేసుకుంటున్నామో అవన్నీ కూడా మనం కర్రీలోనే వేసుకుంటున్నాం. సో ఇంతకుముందు సాల్ట్ వేసాము, పసుపు వేసాము, అండ్ ఇప్పుడు మిర్చి పౌడర్ వేస్తున్నాము. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. సో ఆ ఆయిల్ అంతా పైకి తేలాలి. అండ్ ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న లెగ్స్ ఉన్నాయి కదండి, ఈ లెగ్స్ కూడా ఇందులో చక్కగా కలిపేసేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే అవి లెగ్స్ గట్టిగా ఉంటాయి. అండ్ కుక్కర్లో మనం ఇలా కడుపుతూ ఉంటే ఆ కారం అంతా కూడా కల్లో పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం కుక్కర్ గిన్నెకి ఎదురుగా ఉండి కలుపుతాం కదా, ఒక్కొక్కసారి ఆ స్పైసీనెస్ అన్నది కొంచెం చిల్లి కంట్ల మీద, ఫేస్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. నాకు 2-3 టైమ్స్ పడిందండి. మొత్తం ఇలా గిలగిలా కొట్టేసుకున్నాను. సో మనం వంట చేసేటప్పుడు వంట చేసే పదార్థాలు మాత్రమే కాదు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళకి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, బట్ చేతులు మాత్రం చాలా కాలిపోతాయి. మటన్ లెగ్స్ లోని మధ్య రక్తాన్ని బలపరిచి శరీరానికి సహజ బలాన్ని ఇస్తుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మితంగా తింటే మంచిది, కానీ మనం ఇలా మిరియాలు వేయడం వల్ల కొంచెం ఎక్కువగా తిన్నా, ఆయిల్ తక్కువగా వాడినా కూడా మనకి ఆ టేస్ట్ పరంగా కానీ హెల్త్ వల్ల కూడా చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా మనకి ఆయిల్లో ఒక 5 minutes వరకు కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ఉంటాయి కదా, సో అవి కొద్దిగా అందులో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. నర్వ్స్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఈ పులుసు చాలా మంచిది. మిరియాల వేడి గుణము సైనస్, హెడేక్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో ఎముకలు సన్నబడటం తగ్గిస్తుంది. కండరాల నొప్పులు, స్వెల్లింగ్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. గర్భిణీల తర్వాత బలం ఆహారం. ఈ ఆహారం తినడం వల్ల శరీరంలో ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఆకలి బాగా పెరుగుతుంది. ఫుడ్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి బలం చక్కగా అందుతుంది. పిల్లలు, పెద్దలు, ఎలాంటి వయసు వాళ్ళైనా సరే ఈ కాళ్ళ పులుసు అన్నది తీసుకోవడం హెల్త్ కి చాలా మంచిది. అండ్ ఇందులో మిరియాలు వేయడం వల్ల ముఖ్యంగా చలికాలంలో దగ్గు, జలుబు, రంపం అన్నది కూడా పోతుంది. అండ్ ఇక్కడ మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, అదేనండి ఎండు కొబ్బరి, ధనియాలు, మసాలా, లవంగాలు, పట్టాదంతా కూడా. సో అవన్నీ కూడా మనం చక్కగా మిక్సీ పట్టాం కదా, ఇప్పుడు ఆ పౌడర్ కూడా ఇందులో వేసి చక్కగా కలిపేసేయాలి. అండ్ టమాటాలు కూడా చాలా చక్కగా మగ్గిపోయాయి. ఎప్పుడు కూడా నాన్ వెజ్ ని ఆయిల్లో చక్కగా ఫ్రై చేయాలి, లేదు అని అంటే అది మొత్తం నీసు వాసన కిందికి వస్తుంది. చూడండి మనకు ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది. అండ్ ఇక్కడ మనకి మటన్ ఎప్పుడే కానీ ఫస్ట్ ఫ్లెష్ ఎలా ఉన్నది అన్నది చెక్ చేసుకోవాలి. అంటే లేతగా ఉన్నది తక్కువ టైం పడుతుంది, ముదురుగా ఉన్నది ఎక్కువ టైం పడుతుంది. అలా అని మనం తక్కువ టైం పెట్టామనుకోండి అది గట్టిగా ఉంటుంది, కాబట్టి మళ్ళీ ఒకసారి మనం కుక్కర్ పెట్టేస్తాం. కానీ లేతగా ఉన్నది ఎక్కువసేపు పెట్టామనుకోండి పీసెస్ అన్నీ కూడా మొత్తం అంతా పేస్ట్ లాగా అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను వచ్చేసి మనకి ఎంతైతే పులుసుకి అవసరం ఉంటుందో, సో నేను అంత వాటర్ పోసాను. సో ఆల్రెడీ మసాలా వేసాను, చక్కగా కలిపాను కదా. సో మనకి పులుసుకి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో అంతవరకు వాటర్ పోసాము. నా వీడియోస్ చూస్తున్న మన వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండ్ మన వీడియోకి ఒక్క లైక్ అండ్ కింద కామెంట్స్ వచ్చేసి గుడ్ నైస్ అన్నట్టుగా ఒక్క కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనం వాటర్ పోసాం కదా, సో ఆ గ్రేవీ అన్నది బయటికి పొంగకుండా ఉండడానికి నేను లోపల ఒక బౌల్ పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టాను. అండ్ మినిమం వచ్చేసి 5 నుంచి 6 విజిల్స్ వరకు మీరు పెట్టేసేయండి. సో నాకు 5 to 6 విజిల్స్ అన్నవి అయిపోయాయి. సో ఇక్కడ నేను తీసి ఓపెన్ చేసి చూసేసరికి చూడండి గిన్నెలో ఆ గ్రేవీ అంతా కూడా, ఇప్పుడు నేను ఇలా గిన్నె పెట్టాను కాబట్టి ఆ గ్రేవీ అంతా ఇందులోనే ఉంది. లేదు అని అంటే మనకి ప్రెషర్ అవుట్ అయిపోయి ఆ గ్రేవీ మొత్తం మనకు బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి ఎంత ఎమ్మీగా ఆ కుక్కర్ మూత నేను ఓపెన్ చేసుడుతోటే ఆ మసాలా ఘాటు అన్నది ముక్కుకి ఏమన్నా పట్టుకుంటుందా. బట్ నిజం చెప్తున్నానంటే చలికాలంలో ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ ఫీవర్ కానీ జలుబు లాంటిది ఏదన్నా ఉన్నా కూడా ఇది ఒక్కసారి వేడివేడి అన్నంలో అలా కాలపులుసు వేసుకొని మీరు తినండి. పక్కన సలాడ్ లైక్ 2 ఆనియన్స్, క్యారెట్ లేదా కీరాను అండ్ పైనుంచి నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుందండి. మీరు ఈ కాలపులుసు ఎలా చేసుకుంటారు, ఎప్పుడెప్పుడు తెచ్చుకుంటారు? సో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. అండ్ ఇందులో కొత్త రెసిపీస్ ఏమైనా ఉన్నాయా? సో మీరు కామెంట్ బాక్స్లో చెప్తే నెక్స్ట్ టైం మీరు చెప్పినట్టుగానే మన ఛానల్లో మనం కుక్ చేసి చూపెడదాం. సో అలా వెళ్తూ వీడియోకి ఒక్క లైక్, మన ఛానల్కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు ప్లీజ్.